హే గైస్, ఈరోజు మనం ఒక మారుమూల గ్రామంలో ఉన్న చాలా పురాతన ఆలయానికి వెళ్తున్నాము. ఈ ఆలయాన్ని అమృతేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయంలోని శిల్పాలు చాలా విచిత్రంగా ఉన్నాయని, వాటిని ఎవరు అర్థం చేసుకోలేరని చెప్పబడుతున్నందున ఆర్కియాలజిస్టులతో సహా ఎవరు ఈ ఆలయాన్ని విజిట్ చేయడం లేదు. ఈరోజు నేను ఈ పురాతన శిల్పాలను అర్థం చేసుకోగలనో లేదో అని చూడబోతున్నాను. ప్రజలను ఆశ్చర్యపరిచిన ఈ శిల్పాన్ని చూడండి. ఈ వ్యక్తి స్ట్రైట్‌గా నిలబడి ఉన్నాడు. కానీ అతని తల ఎక్కడుంది? మీరు అతని మెడ వరకు అతని శరీరం మొత్తాన్ని చూడవచ్చు. కానీ అతని తల మాత్రం అక్కడ లేదు. అతని తల పక్కనే ఉన్న ఒక పళ్ళెంలో ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది గందరగోళంగా ఉంది. కాబట్టి దీనిని అర్థం చేసుకోవడానికి మనం సమీపంలో ఉన్న శిల్పాలను చూద్దాం. తర్వాతి శిల్పంలో 2 సమూహాల ప్రజలు పాచికలు ఆడుకుంటూ కనిపిస్తున్నారు. వారు జూదం ఆడుతున్నారు. ఈ దృశ్యం మహాభారతం అనే ప్రాచీన ఇతిహాసంలో ప్రస్తావించబడింది. ఆ తర్వాత శిల్పాన్ని చూడండి. ఒక వ్యక్తి ఒక స్త్రీని వివస్త్రను చేస్తూ ఆమె జుట్టు పట్టుకుంటున్నాడు. ఇది కూడా అదే ఇతిహాసంలో ప్రస్తావించబడింది. ఇప్పుడు మనం మన రహస్య శిల్పం వద్దకు తిరిగి వెళ్తాం. ఇది కూడా మహాభారతంలోని మరో దృశ్యమే. ఈ వ్యక్తి తల పళ్ళెంలో లేదు. అది శ్రీకృష్ణుని చక్రం అనే చక్రం లాంటి ఆయుధంతో నరికివేయబడింది. శిశుపాలుడు అనే రాజు శ్రీకృష్ణుణ్ణి నిరంతరం దూషించేవాడు. చివరకు కృష్ణుడు తన చక్రాన్ని ఉపయోగించి అతని తలను నరికేశాడు. మీరు కుడివైపున ఉన్న శిల్పాన్ని చూస్తే కృష్ణుడు తన చక్రాన్ని విసురుతున్నట్లు చూడవచ్చు. మరియు ఆ చక్రం ఇప్పటికీ శిశుపాలుడి తల కింద ఉండి దానిని తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు మరొక ప్రత్యేకమైన మరియు అరుదైన శిల్పాన్ని చూడవచ్చు. ఇది ఒక రాజభవనం లాంటి కట్టడం, కానీ అది కాలిపోతుంది మరియు మంటలు చాలా పెద్దవిగా ఉన్నాయి. దాని చుట్టూ అన్ని వైపుల మంటలను మీరు చూడవచ్చు. అండ్ మీరు ఈ భారీ ఆకారాన్ని చూడవచ్చు. నిజమైన నెఫిలిం ఈ రాజభవనాన్ని తగలబెడుతున్నాడు. అతని యొక్క చేతిలో మండుతున్న అగ్నిపుల్ల, మరో చేతిలో మండుతున్న కాగడ ఎలా ఉన్నాయో చూడండి. అతను ఎవరు? అతను ఈ ఇంటికి ఎందుకు నిప్పు పెడుతున్నాడు? లోపల మీరు 1, 2, 3, 4, 5, 6 పెద్ద ఆకృతులను చూడవచ్చు. మరియు కింద భాగంలో మీరు అనేక చిన్న ఆకృతులను చూడవచ్చు. ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే వారు భూమి లోపల ఏదో వెతుకుతున్నట్లు కనిపిస్తుంది. మరియు కింద ఉన్న స్థాయిని చూడండి. ఇక్కడ చెక్కబడిన ఈ బొమ్మలను మీరు చూడవచ్చు. వారిలో కొందరు భూగర్భ సొరంగం ద్వారా అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్నట్లుగా ఉంది. ఇది కేవలం ఒక ఊహ మాత్రమేనా? కాదు. ఈ సన్నివేశం మహాభారతం అనే ప్రాచీన గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. అందులో దుష్టుడు 5 సోదరులను మరియు వారి తల్లిని హత్య చేయడానికి కుట్ర పన్నుతారు. అయితే వారు వారిని ఎలా వదిలించుకోవాలనుకుంటున్నారు? లక్కతో చేసిన ఇల్లు అని అర్థం వచ్చే అత్యంత త్వరగా మండిపోయే పదార్థంతో తయారు చేయబడిన లక్షగృహం అనే మండే రాజభవనాన్ని నిర్మించడం ద్వారా. మరి ఆ 5 సోదరులు ఈ మండుతున్న భవనం నుండి ఎలా తప్పించుకున్నారు? వారు ఒక వింత జంతువును ఉపయోగించే ఒక ప్రత్యేకమైన వ్యూహం గురించి తెలుసుకున్నారు. అడవి మంటలు సంభవించినప్పుడు ఏనుగులు మరియు సింహాలు వంటి పెద్ద జంతువులు కూడా చనిపోతాయి. కానీ ఒక్క జంతువు మాత్రం ఎల్లప్పుడూ అగ్ని నుండి తప్పించుకుంటుంది. అది ఏ జంతువు? ఎలుక. అడవులలో నివసించే ఎలుకలు ఎల్లప్పుడూ భూమి లోపల పొడవైన సొరంగాలను తవ్వుతాయి. అవి సమీపంలోని నదులు లేదా వాగుల వద్దకు దారితీస్తాయి. అడవిలో మంటలు చెలరేగినప్పుడు అన్ని మొక్కలు మరియు జంతువులు చనిపోతాయి. కానీ ఎలుకలు భూగర్భ సొరంగాల ద్వారా మంటల నుండి సురక్షితంగా తప్పించుకొని ఆపై నదిలోకి దూకుతాయి. ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఎలుకలు చాలా బలంగా ఈత కొట్టగలవు మరియు నీటి కింద తమ శ్వాసను కూడా ఆపగలవు. కాబట్టి ఎలుకలు నీటికి దారి తీసే భూగర్భ సొరంగాలను ఉపయోగించడం ద్వారా భారీ మంటల నుండి తప్పించుకుంటాయి. ఇప్పుడు ఈ జంతు ప్రవర్తన అంటే ఎలుకల ప్రవర్తన గురించి కనీసం 2000 సంవత్సరాల పురాతనమైన మహాభారత గ్రంథంలో ప్రస్తావించబడింది. ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఎలుకలు నిజంగా ఇలా చేస్తాయో లేదో, అడవి మంటల నుండి తప్పించుకోవడానికి అవి నిజంగా పొడవైన సొరంగాలు తవ్వుతాయో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పటి నుండి 10 లేదా 20 సంవత్సరాల తర్వాత కొంతమంది
జీవశాస్త్రవేత్తలు ఎలుకలు మంటల నుండి తప్పించుకోవడానికి ఇలా చేస్తాయని ఒక సంచలనాత్మక ఆవిష్కరణ చేస్తే నేను అసలు ఆశ్చర్యపోను. అందువల్ల ఆ 5 సోదరులు లక్క భవనం నుండి గంగా నది వరకు 10 మైళ్ళ పొడవున్న ఒక భూగర్భ సొరంగాన్ని నిర్మించారు మరియు ఆ విధంగా వారు ఆ అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఇప్పుడు లోతైన ప్రతీకాత్మకత కలిగిన ఈ రహస్యమైన శిల్పాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు మందపాటి పునాది ఉన్న ఈ నిర్మాణాన్ని చూడవచ్చు, కానీ దానిపై కేవలం ఒక పొడవైన స్తూపం పైకి లేచి ఉంది మరియు దాని పైభాగంలో ఒక శంఖాకార శిఖరం ఎలా ఉందో గమనించండి. పైభాగంలో మీరు ఒక కలశాన్ని కూడా చూడవచ్చు. అయితే మీరు దాని చుట్టూన DNA స్టాండ్స్ లాగా పెనవేసుకున్న నాగులను చూడవచ్చు. స్తూపం యొక్క 2 వైపులా మీరు మరిన్ని నాగులను చూడవచ్చు మరియు శంఖాకార శిఖరం యొక్క ఇరువైపులా మీరు మరింత మందపాటి నాగుల పొగలను చూడవచ్చు. అంటే పైభాగంలో మీరు ఈ చిహ్నాన్ని చూడవచ్చు. నేను మీకు ఒక సూచన ఇస్తాను. ఈ చిహ్నాన్ని కీర్తిముఖం అని పిలుస్తారు మరియు ఇది అనేక దేవాలయ గోపురాలపై కనిపిస్తుంది. దాని వెనుక ఉన్న చక్రాన్ని కూడా మర్చిపోవద్దు. లోతైన అర్థాలు దాగి ఉన్న ఇంత రహస్యమైన శిల్పాన్ని కనిపెట్టడం అనేది చాలా అరుదు. కాబట్టి మీరు బాగా పరిశీలించి వీటన్నిటి యొక్క అర్థమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలరని నేను ఆశిస్తున్నాను. ఈ శిల్పం సుమారు 5 అడుగుల పొడవు ఉంది. కానీ ఈ శిల్పాన్ని చూడండి, ఇది కేవలం 1 అంగుళం పొడవు మాత్రమే ఉంది. దాదాపు మీ చూపుడు వేలు సైజులో ఉంటుంది. అందుకే అమృతేశ్వర ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అది కొన్ని అసాధారణమైన రాతి శిల్పకళను తనలో దాచుకుంది. 1 అంగుళం నుండి 5 అడుగుల ఎత్తు వరకు ఉండే శిల్పాలు అక్కడ ఉన్నాయని ఊహించుకోండి. అది నిజంగా అద్భుతం. ఇప్పుడు పురాతన నిర్మాణదారులు ఒక లింగంపై పిరమిడ్ని ఉంచి ఆ రెండింటి కలయికను పూజించారని మీకు తెలుసా? హిందువులు లింగాన్ని పూజిస్తారని మనకు తెలుసు. కానీ ఈ ఆలయంలోని శిల్పాలు వారు లింగాలపైన పిరమిడ్లను ఉంచి ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించారో చూపిస్తాయి. నేను దీని గురించి మా డీప్ డైవ్ కమ్యూనిటీ వీడియోలో వివరించాను. మీరు ఆ వీడియోను చూడాలి అనుకుంటే దయచేసి ఆ వీడియోను చూడడానికి కింద ఉన్న జాయిన్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మరొక అసాధారణమైన శిల్పాన్ని చూడవచ్చు. మొదట 2 వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ మీరు దగ్గరగా పరిశీలించినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కుడివైపున ఉన్నది ఒక మహిళ. ఆమె పైభాగాన్ని చూస్తే మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కుడివైపున ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు లేదు, అతను ఒక యోధుడు. అతను విల్లు పట్టుకుని ఉన్నాడు మరియు అతను ఇప్పుడే ఒక బాణాన్ని సాధించాడు. కానీ ఆ బాణం ఎక్కడుంది? ఆ బాణం ఆ స్త్రీకి తగిలింది. అది సరిగ్గా ఆమె కంటి పక్కనే తగిలింది. అది ఎంతటి అద్భుతమైన వివరణ అంటే నిజంగా ఒక బాణం ఆమె కన్నతను చీల్చుకుపోయినట్లు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ముఖాన్ని చూడండి. ఆమె మనిషి కాదు, ఆమె ఒక రాక్షసి. ఆమె నోటి నుండి కోరలు బయటకు పొడుచుకొస్తున్నాయి మరియు ఆమె కళ్ళు బయటకు ఉబ్బిపోతున్నాయి. ఆమె ఎవరు? ఆ రాక్షసి పేరు తాటకి. ఆమెను శ్రీరాముడు ఒక బాణంతో సంహరించాడు. దాని పక్కన ఉన్న శిల్పాలను పరిశీలించడం ద్వారా మనం దీనిని అర్థం చేసుకోవచ్చు. ఈ శిల్పాన్ని చూడండి, ఇది మరో అద్భుతమైన చెక్కడపు పని. మీరు 3 రాక్షసులు నేలపై నిలబడి ఉండటాన్ని చూడవచ్చు. మొదటి 2 రాక్షసులు తమ శరీరాలను రక్షించుకోవడానికి డాళ్లు పట్టుకుని ఉన్నారు. మరియు వారి పాదాల అమరికను చూడండి. వారు గాయపడకుండా ఉండేందుకు గట్టి యుద్ధ వ్యూహంలో నిలబడి ఉన్నారు. కుడి చివరన ఉన్న రాక్షసుడు డాలు పట్టుకోలేదు. అతను బాణం వేస్తున్నాడు మరియు మొదటి 2 రాక్షసులు అతనికి రక్షణ కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. మొదటి వ్యక్తి డాలును సరిగా పట్టుకోలేదు. అతని యొక్క డాలు అతని శరీరాన్ని సరిగ్గా కప్పి ఉంచడం లేదు. అండ్ నెక్స్ట్ శిల్పాన్ని చూడండి. శ్రీరాముడు దీనిని గమనించి బాణం వేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఆ బాణం సరిగ్గా ఆ రాక్షసుడు ఏ భాగాన్ని అయితే తెరిచి ఉంచాడో అక్కడే అతని శరీరానికి తగిలింది. అండ్ ఆ బాణం ఎంత వాస్తవికంగా కనిపిస్తుందో గమనించండి. దానిలో సగం అతని శరీరం లోపల ఉంది మరియు మిగిలిన సగం బయట ఉంది. అండ్ ఈ రాక్షసుడు తనను తాను రక్షించుకోవడంలో అజాగ్రత్తగా ఉన్నాడని చూపించడానికి దానిని డాలు ముందు ఎలా చూపించారో చూడండి. టైం లేకపోవడం వల్ల నేను అతని ముఖం గురించి వివరంగా చెప్పడం లేదు.
రామాయణ ఇతిహాసంలోని ఇటువంటి అసాధారణ వివరాలు అమృతేశ్వర ఆలయంలో కూడా చెక్కబడి ఉన్నాయి. కాబట్టి మీకు భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళే అవకాశం వస్తే ఈ అద్భుతమైన ప్రదేశాన్ని అస్సలు వదులుకోవద్దు. చెక్కడాలలో మీరు కొన్ని అద్భుతమైన వివరాలను మరియు ప్రాచీన సాంకేతికతకు సంబంధించిన ఆధారాలను కనిపెడతారు. అంతేకాకుండా అక్కడ ఉన్న అద్భుతమైన పైకప్పుల గురించి అసలు చెప్పనవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరియు త్వరలోనే మీతో మాట్లాడతాను. బాయ్.